రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో ఆర్టీసీ లారీ డ్రైవర్లతో పాటు 7 పురుషులు 12 మంది మృతి చెందారు. ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్సు డ్రైవర్ దస్తగిరి, తారిభాయ్, తాలిబాం, బోరబండకు చెందిన కల్పన, గోగుల గుణమ్మ, బానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, దౌల్తాబాద్కు చెందిన మల్లగుండ్ల హనుమంతు, యాలాలకు చెందిన అభిత, తాండూరుకు చెందిన హుస్సేన్, జహాన్లు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. ఇందులో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు మరో 5 పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారం తండాకి చెందిన తారీబాయ్, తాలిబాం, బోరబండకి చెందిన కల్పన, గోగుల గుణమ్మ, బానూరుకి చెందిన నాగమణి, దౌల్తాబాద్కి చెందిన హనుమంతు, యాలాల్కి చెందిన అభిత, తాండూరుకు చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబసుం జహాన్ గా గుర్తించారు పోలీసులు. మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోయారు. అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. నందిని, సాయిప్రియ, తనూషాగా పోలీసులు గుర్తించారు. వీరి సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామస్తులని తెలిపారు. ఈ 3 అమ్మాయిల్లో 2 డిగ్రీ చదువుతున్నారు. పెద్దమ్మాయి MBA చదువుతోంది. సొంతూరుకి పెళ్లికి వెళ్లిన అక్కా చెల్లెళ్లు తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన అందరి హృదయాన్ని కలిచివేసింది. తల్లితో పాటే 3 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫోటో అందరినీ కంటతడి పెట్టించింది. కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన 3 విద్యార్థినులు కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. మృతులు BSc థర్డ్ ఇయర్ స్టూడెంట్ సాయిప్రియ, బీకాం ఫస్ట్ ఇయర్ నందిని చనిపోయారు. వీరిద్దరూ అక్కా చెల్లెలు కాగా మరో విద్యార్థిని MPCS చదువుతున్న ముస్కాన్ కూడా మృతి చెందింది. వీరు 3 తాండూరు గ్రామస్తులు. ఆదివారం కావడంతో పెళ్లికి వెళ్లి ఉదయం కాలేజీకి రావడం కోసం బస్సు ఎక్కారు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా హజ్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మి చనిపోయారు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో కన్నీరు మున్నీరయ్యారు 2 కూతుళ్లు. తల్లిదండ్రుల మృతదేహాలను చూస్తూ గుండెలవిసేలాగా ఏడ్చారు. ప్రభుత్వమే ఇద్దరిని ఆదుకోవాలని కోరుతున్నారు మృతుల బంధువులు. ఈ యాక్సిడెంట్లో కళ్ల ముందే తండ్రి మృతి చెందడంతో గుండెలవిసేలా ఏడ్చాడు కొడుకు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపాడు కొడుకు. బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే తండ్రి అశోక్ మృతి చెందాడు. మీర్జాగూడ బస్సు ప్రమాదం ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గాయపడ్డ బాధితులకు చేవెళ్ల హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. క్షతగాత్రులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని ఇదివరకే ఆదేశించారు మంత్రులు. బస్సు యాక్సిడెంట్ పై కండక్టర్ రాధా ఫిర్యాదు చేయడంతో టిప్పర్ డ్రైవర్ ఆకాష్ పై కేసు నమోదు చేశారు చేవెళ్ల పోలీసులు.